ఎప్పుడైతే ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు ప్రామిస్ డెవలప్ అవుతుంది వీళ్ళిద్దరి మధ్య. ఓకే, సో ఈ ఆఫర్లో అసలు ఏమేమి ఉండాలి? వాట్ ఈస్ కాల్డ్ హ్యాస్ మధు మ్యూట్ చేసుకోమా. మధు ఉన్నవా? సో ఆఫర్లో ఏమేమి ఉండాలి? వాట్ ఆర్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ విచ్ ఈస్ రిక్వైర్డ్ అండర్ ఆఫర్? ఆఫర్లో ఏముండాలి? సో ఈ ఆఫర్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏముండాలి అంటే జాగ్రత్తగా వినండి అమ్మా. ఆఫర్ మస్ట్ బి క్యాపబుల్ ఆఫ్ క్రియేటింగ్ లీగల్ రిలేషన్షిప్. ఎవరైతే ఆఫర్ క్రియేట్ చేస్తున్నారో, ఎవరైతే ఆఫర్ ఇస్తున్నారో ఆ ఆఫర్ ఎలా ఉండాలి అని అంటే లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ అయ్యే విధంగా ఉండాలి. సోషల్ రిలేషన్షిప్ క్రియేట్ అయినట్టుగా ఆఫర్ ఉంటే ఆ ఆఫర్ చెల్లుబాటు కాదు. ఏ ఆఫర్ అయినా ఇస్తే దాని ద్వారా లీగల్ రిలేషన్షిప్ బైండ్ అయి ఉండాలి. అలాంటి ఆఫర్ మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఏం కావాలి? ఆఫర్ మస్ట్ బి క్యాపబుల్ ఆఫ్ క్రియేటింగ్ లీగల్ రిలేషన్షిప్. సెకండ్, ద టర్మ్స్ ఆఫ్ ఆఫర్ మస్ట్ బి సర్టెన్, క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ మేడ్ సర్టెన్. అంటే సర్టెనిటీ ఆఫ్ ద ఆఫర్ అనేది ఉండాలి. మీరు ఆఫర్ ఏదైతే ఇస్తున్నారో ఖచ్చితంగా, నిఖచ్చిగా, క్లియర్గా ఏం ఆఫర్ చేస్తున్నారు అనేది మీరు స్పెసిఫై చేయండి అని అంటారు. ఓకే, సపోజ్ ఇఫ్ ఐ సే దట్ ఐఎమ్ సెల్లింగ్ మై కార్. ఆ కార్ అంటే ఏ కారు? కార్ కంపెనీ ఏంటి, ఏ మోడల్ ఏంటి, ఎప్పటి కారు, ఎంత ప్రైస్ అనేది స్పెసిఫిక్గా నేను మెన్షన్ చేయాలి. ఆఫర్లో సర్టెనిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. థర్డ్, ఆఫర్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ టు ద ఆఫరీ. నువ్వు ఆఫర్ ఎప్పుడైతే చేస్తావో, ఆఫర్ ఈ ప్రపోజల్ ఎప్పుడైతే చేస్తావో, నువ్వు చేసే ప్రపోజల్ ఆఫరీ అనే వ్యక్తికి చేరే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆఫర్ మీదనే ఉంటుంది. ఓకే, ఎవరైతే ఆఫర్ చేస్తున్నాడో ఆ ప్రపోజల్కి ఆపోజిట్ పార్టీకి చేరే విధంగా మీ ఆఫర్ అనేది ఉండాలి. ఓకే, సపోజ్ ఇఫ్ ఐ వాంటెడ్ టు ఇన్వైట్ యూ. ఓకే, నేను మీ అందరినీ మా ఇంటికి ఇన్వైట్ చేయాలి అనుకున్నా. సో ఐ షుడ్, అంటే ఇప్పుడు నేను ప్రపోజల్ నేనే కదా ఇవ్వాల్సింది. నేను ఎలా ఉండాలి? మీ అందరికి చేరే విధంగా నేను ప్రయత్నించాలి. మీ అందరికి చేరే విధంగా. అయితే ఎలా చేరుతారు? ఐదర్ నోటీస్ బోర్డులో పెట్టాలి, లేదా ఫోన్లు చేసేది చెప్పాలి, లేదా మెయిల్ అయిన చేయాలి, లేదా మన వాట్సాప్లో అయినా పెట్టాలి. ఓకే, ఆఫర్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ టు ద ఆఫరీ. ఖచ్చితంగా ఆఫరీకి మీ ఆఫర్ అనేది చేరాలి. ఓకే, సపోజ్ వినండి. మిస్టర్ ఎవరు? మధు, ప్రెజ్యూమ్ మధు. మిస్టర్ మధు రైట్స్ ఎ లెటర్ టు మిస్టర్ మోహన్. మధు ఏం చేస్తాడు? ఒక లెటర్ రాస్తాడు మోహన్కి. దాంట్లో సారాంశం ఏంటి అని అంటే, మధు అంటే ఆయన కారు 60,000కి అమ్మాలి అని, అమ్ముతాను అని మోహన్కి లెటర్ పెట్టాడు, ఆఫర్ పెట్టాడు, రాశాడు. ఓకే, రాసి మధు ఆయన జేబులోనే పెట్టుకున్నాడు, పోస్ట్ చేద్దాం అనుకున్నాడు, చేసుకోలేకపోయాడు. నవ్వు ఇప్పుడు మోహన్కి మధు కారు అమ్ముతాడు అనే విషయం తెలుస్తుందా? అక్కడ ఆఫర్ అనేది ఉంటుందా అండి? నో. బికాస్ ఆఫరర్
అనేవాడు ఖచ్చితంగా ఏదైతే ఆఫర్ చెయ్యాలి అని అనుకుంటే అది మాత్రం కంపల్సరీగా ఆఫర్కి చేరే ప్రయత్నం చేసుకోవాల్సిందే. ఓకే, దీంట్లో ఈ ఈ ఈ ఇష్యూలో లాల్మన్ శుక్లా వర్సెస్ గౌరీ దత్త అని ఒక కేసు లా ఉంటుంది. లాల్మన్ శుక్లా వర్సెస్ గౌరీ దత్త అని ఒక కేసు లా ఉంటుంది. ఈ లాల్మన్ శుక్లా వర్సెస్ గౌరీ దత్త కేసులో ఏం జరుగుతుంది అంటే, ఈ గౌరీ దత్త అనేవాడు ఆయన దగ్గర పనిచేసే ఒక వ్యక్తిని వాళ్ళ అల్లుడు, అంటే గౌరీ దత్త వాళ్ళ అల్లుడు తప్పిపోతే వాడిని ఎతికి తీసుకురా అని వాళ్ళ పనుని పంపిస్తాడు, సర్వెంట్ని పంపిస్తాడు గౌరీ దత్త. ఓకే, ఈ పనోడి పేరేంటి? లాల్మన్ శుక్లా అనుకుందాం. లాల్మన్ శుక్లా వాళ్ళ పనోడి పేరు. ఓకే, ఇప్పుడు గౌరీ దత్త అనేవాడు ఏం చేశాడు, వాళ్ళ అల్లుడుని ఎక్కడున్నాడో ఎతికి తీసుకురా అని లాల్మన్ శుక్లాకి పంపించాడు కదా. ఓకే, పంపించిన తర్వాత 1 or 2 days తర్వాత గౌరీ దత్త ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడండి. ఎవరైతే కనుక మా అల్లుడిని తీసుకొని వస్తారో వాడికి క్యాష్ ప్రైజ్ నేను ఇస్తాను అని అనౌన్స్మెంట్ చేశాడు. ఓకే, ఈ అనౌన్స్మెంట్ ఈ లాల్మన్ శుక్లాకి తెలియదు. పాప వాడికి పనోడు కదా, వాడికి తెలియదు. అయ్యో మా సార్ నాకు ఎవరు తీసుకొస్తే వాళ్ళకి 1,00,000 రూపాయలు 2 లక్షలు క్యాష్ ప్రైజ్ ఇస్తానని ఆ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ వాడు ఏం చేస్తాడు, లాల్మన్ శుక్లా వాళ్ళ అల్లుడిని పట్టుకొని మళ్ళీ గౌరీ దత్త దగ్గర తీసుకొస్తాడు. గౌరీ దత్త ఏం చేస్తాడంటే, వెరీ గుడ్ రా బాబు, సూపర్, నువ్వు మస్తు టాస్క్ చేసినావు అని అప్రిషియేట్ చేసి వదిలేస్తాడు. తర్వాత లాల్మన్ శుక్లా తెలుస్తుంది, అదే తీసుకొచ్చిన వాడికి ప్రైజ్ ఇస్తాడట, ప్రైజ్ ఇస్తా అని ప్రామిస్ చేశాడట అని లాల్మన్ శుక్లాకి తెలుస్తుంది. ఇప్పుడు వచ్చి లాల్మన్ శుక్లా ఏం చేస్తాడు అని అంటే, గౌరీ దత్త గారు మీరు నాకు ప్రైజ్ ఎవరు తీసుకొస్తే వాళ్ళ ప్రైజ్ ఇస్తా అన్నారు కదా, నాకు ఇవ్వండి అని అంటే గౌరీ దత్త ఇవ్వడు. సో ఈ లాల్మన్ శుక్లా ఏం చేస్తాడంటే గౌరీ దత్త మీద కేసు వేస్తాడు. ఏమని? ఆయన నాకు ఆఫర్ చేశాడు, అది నేను ఆ పని చేసుకొని వచ్చాను కాబట్టి ఆ ఆఫర్ని నాకు ఆ అమౌంట్, ఆఫర్ ప్రకారంగా నాకు ఆ అమౌంట్ ఇప్పియండి అని లాల్మన్ శుక్లా వేస్తాడు. కానీ కోర్టు ఏమంటదంటే, నీకు ఆఫర్ ఇచ్చేటప్పుడు ఆ ఆఫర్ అనేది నీకు కమ్యూనికేషన్ అయిందా అని క్వశ్చన్ అడుగుతుంది. లేదు సార్ నాకు తెలియదు అని అంటాడు. కథం. ఎప్పుడైతే ఆఫర్ అనేవాడు ఆఫరీకి చేరకపోతే ఆ ఆఫర్ అనేది ఇన్వాలిడ్ ఆఫర్గా మిగిలిపోతుంది. ఆ ఆఫర్ తెలియకుండానే వాడు తీసుకొచ్చాడు, కానీ అప్పుడు వీడికి ఆఫర్ ఉంది అనేది యాక్సెప్ట్ చేసినప్పుడే కదా ఆఫర్ ఎగ్జిక్యూట్ అయ్యేది. సో ఇది తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ గౌరీ దత్త నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు అనేసి the suit has been dismissed on the ground that he could not accept the offer unless that he has knowledge about the same. నీకు ఆఫర్ నీకు రావాలి, నీ ఆఫర్ నువ్వు యాక్సెప్ట్ చేయాలి, నీ ఆఫర్ నువ్వు క్లెయిమ్ చేసుకోవాలి అని అనుకుంటే నీకు నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవచ్చు. he was not aware of the offer, so he was not aware of the offer కాబట్టి he is not liable to take that claim. Okay, right. So this is the third essential element which is required under the offer. Fourth essential element ఏంటి అంటే, ఆఫర్ మే బి స్పెసిఫిక్ ఆర్ జనరల్. ఆఫర్ అనేది ఎలా ఉంటుంది, స్పెసిఫిక్ గా ఉండవచ్చు లేదా జనరల్ గా ఉండవచ్చు. స్పెసిఫిక్ ఆఫర్ అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు మీ దాంట్లో 300 మంది స్ట్రెంత్ ఉన్నారు. ఓకే, నేను పేరునే ఆఫర్ చేస్తా. ఓకే, నేను కవితకు చెప్తా, మధుకు చెప్తా, ఓకే మన ఇంకెవరు బానయ్యకి చెప్తా, మోహన్కి చెప్తా, ఓకే ఈ అనుషకి చెప్పా, కవితకి చెప్పా, వీళ్ళకి మాత్రమే చెప్పా. ఎంతమంది? లెట్స్ సే దట్ ఒక 10 మందికి చెప్పా. ఏమని? రేపు పొద్దున మీరు రేపు మధ్యాహ్నం ఇంటికి రండమ్మా, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అని చెప్పా. ఓకే, మిగతా వాళ్ళకి తెలుసా ఈ ఆఫర్? తెలియదు. సో ఈ ఆఫర్ ఏమంటారు? స్పెసిఫిక్ ఆఫర్ అని అంటాం.
ఆఫర్ అనేది ఖచ్చితంగా ఐడెంటిఫైడ్ పర్సన్స్ కి మాత్రం గనక ఇస్తే అది స్పెసిఫిక్ ఆఫర్ అవుతుంది. లేదా నేను గ్రూప్ లో పెట్టేశాను అనుకోండి, ఓకే, ఆల్ ద పీపుల్ ఆర్ రిక్వెస్టెడ్ టు అటెండ్ మై హోమ్ అని నేను ఒక ఆఫర్ ఇచ్చాను. ఓకే, దెన్ ఈ ఆఫర్ ఏమవుతుంది? ఈ ఆఫర్ ఈజ్ ఎ జనరల్ ఆఫర్. ఎవరు చూస్తే వాళ్ళు ఇంటికి రావచ్చు, పేరున అవసరం లేదు. ద ఆఫర్ అనేది మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా, దెన్ యు ఆర్ లయబుల్ ఫర్ దట్. ఓకే, సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ జనరల్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ జనరల్ ఆఫర్. సో దీంట్లో కార్లిల్ వర్సెస్ కార్బోలిక్ స్మోక్ బాల్ కంపెనీ అనేది ఒక కేసు ఉంటుందండి. జాగ్రత్తగా వినండి. కార్లిల్ వర్సెస్ కార్బోలిక్ స్మోక్ బాల్ కంపెనీ. ఈ కార్లిల్ వర్సెస్ కార్బోలిక్ స్మోక్ బాల్ కంపెనీలో ఏమైతుంది అని అంటే, కార్లిల్ అనేవాడు ఒక వ్యక్తి, ఈ స్మోక్ బాల్ కంపెనీ అనే వాళ్ళు తయారు చేసే మెడిసిన్ వాడతాడు. ఎందుకు వాడతాడు అంటే, ఈ కార్బోలిక్ స్మోక్ బాల్ కంపెనీ వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఏమని? మా కంపెనీలో తయారయ్యే మందులు గనక వాడితే ఇన్ఫ్లుయెన్జా అనే ఒక రోగంతో బాధపడే ఎవరైనా కానీ ఈ మందు గనక వాడితే మేము చెప్పిన ప్రకారంగా ఆ ఇన్ఫ్లుయెన్జా తగ్గిపోతుంది అని చెప్పడం జరుగుతుంది. సో ఈ కార్లిల్ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ దట్ ఇన్ఫ్లుయెన్జా. ఆ అడ్వర్టైజ్మెంట్ లో చెప్పిన ప్రకారంగా ఈ మెడిసిన్ వాడిన తర్వాత కూడా మీకు ఇన్ఫ్లుయెన్జా తగ్గకపోతే మీ అమౌంట్ మీకు రిటర్న్ చేస్తాము, అంటే సర్టెన్ అమౌంట్ మీకు రిటర్న్ చేస్తాము అని ప్రామిస్ చేస్తారు. బై సీయింగ్ దిస్ అడ్వర్టైజ్మెంట్, కార్లిల్ విల్ టేక్ దట్ స్మోక్ బాల్ కంపెనీ హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ బై ద కంపెనీ వాళ్ళు ఎలా చెప్పారో అలాగనే ఆ స్మోక్ బాల్ కంపెనీ ఆ స్మోక్ బాల్ మెడిసిన్ అని ఈ కార్లిల్ అనే వ్యక్తి కన్జ్యూమ్ చేస్తారు. చేసిన తర్వాత కూడా పాపం అతనికి ఇన్ఫ్లుయెన్జా తగ్గదు. నౌ కార్లిల్ విల్ ఫైల్ ఏ కేస్ అగైన్స్ట్ స్మోక్ బాల్ కంపెనీ. స్మోక్ బాల్ కంపెనీ మీద కేసు వేస్తాడు. ఎందుకు? నాకు పైసలు ఇవ్వండి అని అంటే నేను ఇయ్యను అని అంటే కార్లిల్ అనేవాడు స్మోక్ బాల్ కంపెనీ మీద కేసు వేస్తాడు. కోర్టు ఏం చేస్తుంది అని అంటే, బాబు అంటే స్మోక్ బాల్ కంపెనీ ఏమంటది అంటే, నేను ఈ ఒక్క వ్యక్తికి నేను ప్రామిస్ చేశానా సార్, అసలు ఎవరు ఈయన, అసలు యూజ్ చేశాడో చేయలేదో తెలియదు, మరి ఇతనికి నేను ఎట్లా లైబుల్ అవుతాను అని అంటే, నువ్వు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఈజ్ అన్ ఆఫర్ ఆఫ్ జనరల్. ఆ జనరల్ పబ్లిక్ లో ఏ వ్యక్తి అయినా వాడుకున్నా నువ్వు చెప్పిన ప్రకారంగా తగ్గకపోతే యు ఆర్ లయబుల్ టు పే దట్ కాంపెన్సేషన్ అని కోర్టు వారు కార్లిల్ వర్సెస్ కార్బోలిక్ స్మోక్ బాల్ కంపెనీలో ఇవ్వటం జరిగింది. ఆఫర్ అనేది జనరల్ గా ఉండవచ్చు లేదా స్పెసిఫిక్ గా ఉండవచ్చు. సో ఒక్కసారి స్పెసిఫిక్ ఉన్నా జనరల్ గా ఉన్నా యాక్సెప్ట్ చేస్తే you are liable for that compensation. Okay, right. This is the fourth essential element required in the offer. Fifth essential element enti anante, an invitation to an offer is not an offer. Offer lo general ga invitations istundi. Invitations ఇచ్చినంత మాత్రాన అది ఆఫర్ కానే కాదు. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను, నేను మీ అందరికి రమ్మంటున్నా. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్విటేషన్ టు an offer. ఇన్విటేషన్ టు అన్ ఆఫర్ ఈస్ నాట్ అన్ ఆఫర్ కదా. సో ఇప్పుడు నేను పిలిచినాక మీరు ఒక సపోజ్ దూరం నుంచి వచ్చారు, ప్రెజ్యూమ్ దాన్ని ఒక 300-400 ఖర్చు పెట్టుకొని నా ఇంటికి వచ్చారు. అయ్యా సారీ అండి నేను లేనండి, నేను బయట ఉన్నాను అన్నాను, మీకేమనిపిస్తుంది? అరే వీళ్ళు ఎందుకు పిలిచిండు, అసలు ఎందుకు బయటికి వెళ్ళిండు, అసలు ఏంది కదా, సరే నాకు ఖర్చుగా అయింది, నా ఖర్చుకు నువ్వు బాధ్యత వహించు అంటే వెదర్ ఐ విల్ బి లయబుల్? No, because my offer is completely an invitation to you. An invitation to an offer will never become an offer. So, ఈ ఇన్విటేషన్ టు ఆఫర్స్ ఏమేమి ఉంటాయి? మనము జనరల్గా షాప్స్లో చూస్తాం 50% సేల్, 70% సేల్ అని అంటాం. షాప్లోకి వెళ్ళిన తర్వాత సార్ దీని మీద డిస్కౌంట్ ఉందంటే లేదు సార్ దీని మీద కాదు సార్, కొన్ని ఐటమ్స్ మాత్రమే మీదనే ఉంటాయి అంటాం. అంటే ఆ ఇన్విటేషన్ చూసినంత మాత్రాన ఇట్ డస్ నాట్ ఇంప్లైడ్ దట్ ఆల్ షాప్ విల్ బి ఆఫర్డ్ అని. ఓకే, సో ద ప్రైస్ లిస్ట్ ఆఫ్ గూడ్స్ ఆన్ సేల్ అంటే మనం ఇప్పుడు మనం బట్టల షాప్కి వెళ్ళాము, ఒక క్లాత్ తీస్తాము, దాని మీద ఒక ట్యాగ్ ఉంటుంది, ప్రైస్ ట్యాగ్. దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ ఇన్విటేషన్.
ఇది 500 కావాలంటే కొనుక్కో. ఇట్స్ అన్ ఇన్విటేషన్. కావాలంటే కొనుక్కో, లేదంటే వదిలేసి. ఓకే, ఇన్విటేషన్ మేడ్ బై ద ట్రేడర్ ఫర్ ద సేల్ ఆఫ్ గూడ్స్. సేల్ ఆఫ్ గూడ్స్ కోసం ఏదైనా ఇన్విటేషన్స్ గనక, అంటే ధమాకా సేల్ అని, లేకపోతే ఆషాఢం సేల్స్ అని, లేకపోతే 50% ఆఫ్ అని, లేకపోతే క్లియరెన్స్ సేల్స్ అని, అనౌన్స్మెంట్ కానీ, పబ్లికేషన్స్ కానీ, ఇన్విటేషన్స్ కానీ ఏది ఇచ్చినా అవన్నీ కూడా ఇన్విటేషన్ టు సేలే. కొటేషన్స్ ఆఫ్ ద లోయెస్ట్ ప్రైస్, ఏదైనా కొటేషన్స్ గనక వేస్తే అవి కూడా ఇన్విటేషన్సే. ఓకే, అడ్వర్టైజ్మెంట్ టు సెల్ గూడ్స్ బై ఆక్షన్, ఆక్షన్ ద్వారా గూడ్స్ అమ్ముబడతాయి అనే అడ్వర్టైజ్మెంట్ ఏమైనా వచ్చాయనుకోండి, దట్ ఈస్ ఆల్సో అన్ ఇన్విటేషన్ ఫర్ సేలే. ఓకే, రైల్వే టైం టేబుల్స్, మనం రైల్వే స్టేషన్కి వెళ్ళగానే రైల్వే టైం టేబుల్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఇన్విటేషనే. ఫలానా 8వ తారీఖుకి శాతవాన ట్రైన్ వస్తుంది అంటే 8కి రావచ్చు, 8:30కి రావచ్చు, 9కి కూడా రావచ్చు. వాడు 8 అంటాడు, ఇవాళ 8 రేపటి 8 చెప్పాలి. ఓకే, ఇట్ షాల్ బి కన్సిడర్డ్ యాజ్ అ ఇన్విటేషన్. అయితే ఇవాళైతే ఉంది, అది వస్తుంది, మనం చూసుకుంటూ కూర్చోవాలి. హోటల్ మెన్యూ కార్డ్, ఇట్ ఈస్ అన్ ఇన్విటేషన్. ఓకే, లౌడ్ స్పీకర్ అనౌన్స్మెంట్, ఓకే, దట్ ఈస్ అన్ ఇన్విటేషన్. ఓకే, సో ఇన్విటేషన్ షెల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఆఫర్ అండి, అది గుర్తుపెట్టుకో. 6th కండిషన్ ఏంటి, 6th ఎసెన్షియల్ ఎలిమెంట్ ఏంటి అంటే ఆఫర్ మే బి కండిషనల్. కండిషనల్ ఆఫర్ మనము పెట్టవచ్చు. ఓకే, కండిషన్ పెట్టేటప్పుడు కండిషన్ అనేది ఎలా ఉండాలి, క్లియర్గా ఉండాలి. నోటీస్ టు ద ఆఫరీకి ఆ కండిషన్ గురించి తెలిసి ఉండాలి. ఓకే, అది ఆ కండిషన్ని ఆఫరీ అనేవాడు యాక్సెప్ట్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ కండిషన్కి వాల్యూడ్ వస్తుంది. ఓకే ఓకే, మోరోవర్ మీరు ఆఫర్ ఇస్తున్నారు అని అంటే యూ షుడ్ ఎక్స్పెక్ట్ దట్ యూ విల్ రిసీవ్ ద కన్సెంట్ ఫ్రమ్ ద ఆఫరీ. మీరు ఇప్పుడు సపోజ్ నేను నా కార్ అమ్మాలనుకుంటున్నానండి. I say that I wanted to sell my car for 1 lakh, 2 lakh, 3 lakh. స్పెసిఫిక్గా 3 lakh అనుకున్నాను. ఈ 3 lakh ఇస్ రీజనబులే, నాకు ఎవరో ఒకళ్ళు దొరుకుతారులే అని నాకు ఒక ఇంటెన్షన్ ఉండాలి. 3 లక్షల కార్ది నేను 30 లక్షలు చెప్తే ఎవడని వస్తాడా? దట్ ఈస్ ద థింగ్. ఆఫర్ మస్ట్ బి మేడ్ విత్ ఎ వ్యూ టు అబ్టైనింగ్ ద ఎసెంట్ ఆఫ్ ద అదర్స్. అంటే అదర్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి దాన్ని అంగీకారం చూపెడతారు అని యాక్సెప్టెన్స్ అనేది వాళ్ళకి ఉండాలి. ఓకే, దీస్ ఆర్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ద ఆఫర్. ఆఫర్లో ఖచ్చితంగా ఈ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉండాలండి. గాట్ ఇట్? ఓకే, రైట్. ఆఫర్ మంచిగానే ఉంది. ఒక్కసారి ఆఫర్ కనుక ఇచ్చిన తర్వాత ఆ ఆఫర్ని రివోక్ చేసుకోవచ్చా అండి? మనం క్యాన్సిల్ చేసుకోవచ్చా? రివోక్ చేసుకుంటే లేదా క్యాన్సిల్ చేసుకుంటే ఏ విధంగా చేసుకోవచ్చు? వాట్ ఆర్ ద కండిషన్స్ వేర్ వీ కెన్ రివోక్ దట్ ఆఫర్? దాన్ని ఏమంటామంటే రివోకేషన్ మీన్స్ విత్డ్రాల్ ఆఫ్ అన్ ఆఫర్. రివోకేషన్ అంటే ఏంటండి? విత్డ్రాల్ ఆఫ్ అన్ ఆఫర్. మీరు ఏదైతే ఆఫర్ ఇచ్చారో ఆ ఆఫర్ని తిరిగి తీసుకోవటము, విత్డ్రాలింగ్ ద ఆఫర్. ఓకే, జనరల్గా ఏ ప్రపోజల్ మే బి రివోక్డ్ ఎట్ ఎనీ టైమ్ బట్ బిఫోర్ ద కమ్యూనికేషన్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ద ఆఫరీ. బిఫోర్ ద కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఈజ్ కంప్లీట్ అగెన్స్ట్ ద ప్రపోజల్. అంటే ఇక్కడ ఏంటి అంటే నువ్వు ఆఫర్ ఇచ్చిన ఆఫరు ఎప్పుడైతే ఆఫర్ దృష్టికి పోక ముందల్నే ఆఫర్ని రివోక్ చేసుకోవచ్చు, లేదా ఆఫర్ యాక్సెప్ట్ చేయనంత వరకు మీరు ఎప్పుడైనా ఆఫర్ని రివోక్ చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, లేదా ఆఫర్లో కండిషన్స్ ఏదైతే పెడతాడో ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ కాకపోతే ఆఫర్ అనేది రివోక్ చేసుకోవచ్చు. ఓకే, చూద్దాం ఆఫర్ని ఏ సందర్భాల్లో రివోక్ చేసుకోవచ్చు.
రివోకేషన్ బై నోటీస్ అని అంటాడు. ఏంటండి ఆఫర్ మోడ్ ఆఫ్ రివోకేషన్స్ ఏంటి, ఏ విధంగా రివోక్ చేసుకోవచ్చు అని అంటే, నెంబర్ 1 ఫస్ట్ ఏంటిది, రివోకేషన్ బై ద నోటీస్. మీ ఆఫర్ని క్యాన్సిల్ చేసుకుంటున్నా, విత్డ్రాల్ చేసుకుంటున్నా అని ఒక నోటీస్ ఆఫ్ కమ్యూనికేషన్ షుడ్ బి సెండ్ టు ద ఆఫరీ. ఆఫరీకి మీ ఆఫర్ చేరక ముందల్నే క్యాన్సిల్ చేసుకుంటున్నాను అని ఆ కమ్యూనికేషన్ అనేది చేయాలి. ఓకే, ఆఫర్ మే బి రివోక్డ్ బై కమ్యూనికేషన్ ఆఫ్ ఏ నోటీస్ ఆఫ్ రివోకేషన్ బై ఆఫరర్ టు ద ఆఫరీ. ఓకే, ద రివోకేషన్ ఎప్పుడు యాక్సెప్ట్ చేయబడుతుంది అని అంటే, ఆఫరీకి గనక యాక్సెప్టెన్స్ తెలపలేని లోపలనే, అంటే యాక్సెప్టెన్స్ ఇది నేను కొంటాను అనక ముందల్నే ఈ కమ్యూనికేషన్ గనక ఆఫరీకి పోయింది అనుకోండి, అప్పుడు రివోక్ చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంటెడ్ టు సెల్ మై కార్ అనుకున్నాం కదా, ఎవరికి నేను ఐ గేవ్ అన్ ఆఫర్ టు ద మిస్టర్ మహేందర్ అనుకుంటా. మహేందర్కి నేను ఆఫర్ చేశాను 50,000కి నేను అమ్ముతా అని చెప్పాను. మహేందర్ సార్ నేను కొంటా అనక ముందల్నే కావాలంటే నేను రివోక్ చేసుకోవచ్చు. ఓకే, నేను చెప్పాను మహేందర్ నేను 50,000కు కార్ అమ్ముతానప్పా అని చెప్పాను. కానీ మహేందర్ కొనడా నాకు తెలియదు. కానీ నేనేం చెప్పాలి, తెల్లారే ఎక్కువ ఫోన్ చేసి సార్ మహేందర్ నేను కార్ అమ్మదలుచుకోలేదు అని చెప్పాను. ఓకే, అంటే ఆయన గనక సార్ నేను కొంటా అన్నాడు అనుకోండి, దాని తర్వాత నేను అమ్మ అనటానికి వీలు లేదు. ఓకే, బిఫోర్ మహేందర్ యాక్సెప్ట్స్ ద ఆఫర్, ఐ కెన్ విత్డ్రా మై ఆఫర్ బై ఇన్ఫార్మింగ్ ద మిస్టర్ మహేందర్ని ఇన్ఫార్మ్ చేసుకొని నేను ఆ ఆఫర్ని తిరిగి తీసుకోవచ్చు, క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆఫర్ ఎప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది, ఆఫర్ రివోక్ విత్డ్రాల్ ఎప్పుడు అయిపోతుందంటే, ల్యాప్స్ ఆఫ్ టైం. మనం ఏదైనా టైం పెట్టి ఆ టైం లోపల గనక మీ యాక్సెప్టెన్స్ తెలపకపోతే ఈ ఆఫర్ క్యాన్సిల్ అయిపోతుంది అనుకున్నప్పుడు, ఆ ఆఫర్ ప్రిస్క్రైబ్డ్ టైంలో, ప్రిస్క్రైబ్డ్ డేట్లో, ప్రిస్క్రైబ్డ్ ఫామ్లో రాకపోతే ఆ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, క్లియరెన్స్ సేల్ ఫర్ 3 days అన్నాడు అనుకోండి, 3 days తర్వాత ఆ ఆఫర్ ఉండదు, ఫిక్స్డ్ టైం. ఆ ల్యాప్స్ ఆఫ్ టైం అయిపోయిన తర్వాత ఆఫర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, నాన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కండిషన్. ఏదైనా కండిషన్ ఆఫర్ గనక ఉన్నట్లయితే ఆ కండిషన్ పూర్తి చేయనప్పుడు సో నాన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కండిషన్ కింద ఆ ఆఫర్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫర్ చేసేవాడు గనక ఒక ఆఫర్ ఇచ్చిన తర్వాత, ఓకే, అతనికి ఇన్సానిటీ కానీ డెత్ కానీ అయిపోతే ఆ ఆఫర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఆఫర్ విత్డ్రాల్ అయిపోతుంది, ఆఫర్ రివోక్ అయిపోతుంది. ఇఫ్ ఆఫరర్ డైస్ ఆర్ ఇఫ్ an offerer become insanity, suffers from insanity, the offer will be revoked. ఓకే, ఎప్పుడైతే ఒక ఆఫర్ ఇచ్చిన తర్వాత కౌంటర్ ఆఫర్ గనక ఎవరైనా ఇచ్చారనుకోండి, అది ఫస్ట్ ఇచ్చిన ఆఫర్ క్యాన్సిల్ అయిపోతుంది, రివోక్ అయిపోతుంది. ఓకే, సపోజ్ కౌంటర్ ఆఫర్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ నేను మహేందర్కి కార్ అమ్ముతా అని చెప్పాను. ఎంతకు అమ్ముతారు సార్? 3 లక్షలు. సార్ 3 లక్షలు కాదు కానీ 2.5 లక్షలు అయితే చెప్పండి నేను కొంటా అన్నాడు అనుకో. ఇప్పుడు నేను 3 లక్షలకు అమ్ముతా అనేది ఒక ఆఫరు, లేదు సార్ 2.5 లక్షలకు అయితే చెప్పండి అనేది ఇంకొక ఆఫర్. అంటే ఫస్ట్ ఇచ్చిన ఆఫర్కి కౌంటర్గా ఇంకొక ఆఫర్ నాకు వచ్చింది. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫర్ క్యాన్సిల్ అయిపోతుంది, రివోక్ అయిపోతుంది. నేను గనక 2.5కి నేను ఒప్పుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఆఫరర్ ఎవరైతాడు? మహేందర్ ఆఫరర్ అవుతాడు, నేను ఆఫరీ అవుతా. కౌంటర్ ఆఫర్లో సెకండ్ ఆఫర్ ఇచ్చేవారు ఏమో ఆఫరర్ అవుతాడు, యాక్సెప్ట్ చేసేవారు ఆఫరీ అవుతారు. అర్థమైందా? ఓకే, ఈ కౌంటర్ ఆఫర్స్ మనం జనరల్గా కూరగాయలు మనం కొనుక్కునేటప్పుడు అడుగుతాం.
అమ్మ ఎంత అంటే కిలో 30 రూపాయలు అన్నది 20కి అన్నాడు అనుకో, గాన్. దిస్ ఇస్ కౌంటర్ ఆఫర్. ఓకే, గాట్ ఇట్ అండి. రైట్. సో ఎన్ని చెప్పుకున్నాం ఇప్పుడు? రివోకేషన్ బై నోటీస్, రివోకేషన్ బై ల్యాప్స్ ఆఫ్ టైమ్, రివోకేషన్ ఫర్ నాన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కండిషన్స్, అండ్ రివోకేషన్ బై డెత్ ఆర్ ఇన్సానిటీ, రివోకేషన్ బై ద కౌంటర్ ఆఫర్. ఓకే, 5 చెప్పుకున్నాం. 6th వచ్చేసి రివోకేషన్ కెన్ బి మేడ్ if it is not prescribed, if it is failed in the prescribed mode. ఓకే, సో ప్రిస్క్రైబ్డ్ మోడ్లో గనక నువ్వు ఆఫర్, ఇప్పుడు నువ్వు ఒక ఆఫర్ నేను పంపిస్తున్నా, ఏమని? సపోజ్ నేను ఒక జాబ్ ఆఫర్ నేను ఇస్తున్నా. నా కంపెనీలో 100 పోస్ట్స్ ఉన్నాయి. whoever are interested can apply for the post. Okay, but your offer must be in a prescribed mode అని చెప్పా. ఏమని? మీ ఆఫర్ లెటర్ నాకు పలానా డేట్ పలానా టైం లోపల త్రూ రిజిస్టర్ పోస్ట్ ద్వారానే యాక్సెప్ట్ చేయబడుతుంది అన్నప్పుడు, మీరు కనుక పలానా టైం పలానా డేట్ పలానా రిజిస్టర్ పోస్ట్ ఏదైతే ప్రిస్క్రైబ్డ్ చేయబడ్డదో ఆ ప్రిస్క్రైబ్డ్ చేయబడిన ఆఫర్ ప్రకారంగా గనక ఇస్తే ఆ ఆఫర్ యాక్సెప్ట్ చేస్తారు. లేదా మీరు పోస్ట్ ద్వారా పంపించిన, పర్సన్ ద్వారా ఇచ్చిన, అది యాక్సెప్ట్ చేయబడదు. ఓకే, రివోకేషన్ బై ఫెయిల్యూర్ టు యాక్సెప్ట్ ఇన్ ద మోడ్ ప్రిస్క్రైబ్డ్. ఆఫరర్ అనేవాడు ఏ మోడ్లో గనక పంపిమంటాడో అదే మోడ్లో గనక పంపిస్తే ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తాము, లేకపోతే చెయ్యము. ఓకే, గాట్ ఇట్. దీస్ ఆర్ ద సిక్స్ రకాలుగా, ఈ 6 టైప్స్లో ఆఫర్ అనేది రీవోక్ చేసుకునే అవకాశము కలుగుతుంది. గాట్ ఇట్ అండి, అర్థమైందా? అర్థమైందా అండి? రైట్, వెరీ గుడ్. సో టుమారో వీ విల్ డిస్కస్ అబౌట్ ద యాక్సెప్టెన్స్ అండి. ఓకే, మీకు 8 to 9 ఏమైనా క్లాసెస్ ఉన్నాయండి? సరే, ఒక్క నిమిషం. ఎయిట్ టు 9 మీ క్లాస్ ఉందా? నో. టుమారో? నో. yes sir. అంటే అసలు జనరల్ గా 8 to 9 మీకు క్లాస్ లేదు కదా? ఉందండి, క్లాస్ ఉంది. క్లాస్ కాన్స్టిట్యూషనల్ లా క్లాసెస్ ఉంది. సరేనండి, ఓకే, నో ఇష్యూ అండి. విల్ కంప్లీట్ ఇట్. ఓకే, మీరేం భయపడకండి, నేను కంప్లీట్ చేసేస్తాను. ఓకే, టుమారో విల్ డిస్కస్ అబౌట్ ద యాక్సెప్టెన్స్ అండ్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద యాక్సెప్టెన్స్ తీసుకున్న తర్వాత విల్ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఓకే, ఓకే సార్. రైట్ అండి. ఎనీ డౌట్స్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? సునీత్ కుమార్ సుద్దల, ఎనీ డౌట్స్ అండి? Thank you అండి. If it is no doubts, we'll see you tomorrow. Right అండి, గుడ్ నైట్.